హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా బాగా ట్రెండింగ్ అవుతుంది కదా క్యారమెల్ మసాలా చాయ్ అని చెప్పేసి. సర్లే మన గొంతు బాగాలేదు, మనం ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ముందుగా ఒక దంచి దాంట్లోకి చిన్న అల్లం ముక్క, 2 యాలక్కలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని రెడీగా పక్కకైతే పెట్టుకున్నాను. తర్వాత టీ మరగబెట్టుకుంటాం కదా, గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు పందర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా పందార తనంతా కరిగేదాకా క్యారమెల్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. పందార కరిగిపోయి క్యారమెల్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు టీ పొడి అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు బాగా కలుపుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న బిర్యానీ ఆకు, ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం యాలక్కాయ, అది కూడా యాడ్ చేసేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట డెకాషన్. తర్వాత ఇందులోనే పాలు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు మరిగించేసుకొని లాస్ట్లో వడగట్టేసుకొని బిస్కెట్లతో తింటే చాలా బాగుంది నిజంగా క్యారమెల్ మసాలా చాయ్. మీరు కూడా ఈ చల్లని వాతావరణానికి వేడివేడి చాయ్ తాగితే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిగిలిన సభ్య యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, వెళ్ళిపోకండి.